కనుక్కోండి చూద్దాం. గత వారం వినిన మత్తయి సువార్తలోని ప్రశ్నలకు జవాబులు. అది మహారాజు పట్టణము అన్న మాట ఈ మత్తయి సువార్తలో ఏ అధ్యాయంలో ఏ వచనములో ఉన్నది? అది మహారాజు పట్టణము అని మత్తయి సువార్త 5వ అధ్యాయము 35వ వచనములో ఉన్నది. రెండో ప్రశ్న, నన్ను కరుణింపుము అన్న మాట ఈ మత్తయి సువార్తలో ఏ అధ్యాయము ఏ వచనములో ఉన్నది? నన్ను కరుణింపుము అన్న మాట మత్తయి సువార్త 15వ అధ్యాయము 22వ వచనములో ఉన్నది. యేసు ఊరకుండెను అన్న మాట ఈ మత్తయి సువార్తలో ఏ అధ్యాయము ఏ వచనములో ఉన్నది? మూడో ప్రశ్నకు జవాబు. యేసు ఊరకుండెను అన్న మాట మత్తయి సువార్త 26వ అధ్యాయము 62వ వచనములో ఉన్నది. కనుక్కోండి చూద్దాం. ఈ వారం మార్కు సువార్తలోని ప్రశ్నలు రాసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? మొదటి ప్రశ్న, తలి తాకుమి అన్న మాటకు అర్థమేమి? తలి తాకుమి అన్న మాటకు అర్థమేమి? రెండో ప్రశ్న, ఎఫ్ఫతా అను మాటకు అర్థమేమి? రెండో ప్రశ్న, ఎఫ్ఫతా అను మాటకు అర్థమేమి? అర్థమైందా? ఎఫ్ఫతా అను మాటకు అర్థమేమి? మూడో ప్రశ్న, ఎలోయి ఎలోయి లామా సబక్తాని అన్న మాటకు అర్థమేమి? ఎలోయి ఎలోయి లామా సబక్తాని అన్న మాటకు అర్థమేమి? ఈ ప్రశ్నలకు జవాబులను రిఫరెన్సులతో పాటు రాసి వారం రోజుల్లోగా ఈ చిరునామాకు మాత్రమే మాకు అందునట్లు పంపించండి. కల్వరీ చర్చ్, పోస్ట్ బ్యాగ్ 8265, న్యూ కాలనీ రోడ్, వేళచెరి, చెన్నై 42.